ఏఎండి కంపెనీలోనే ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే అది మనకి ఏఎండికి సంబంధించిన ఏఎండి రైజెన్ థ్రెడ్రిప్పర్ అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 5th జనరేషన్ 7000 సిరీస్ 7980 హెక్స్ అనే ప్రాసెసర్ అనేది ది మోస్ట్ అడ్వాన్స్డ్ పవర్ఫుల్ ప్రాసెసర్లో ఒక ప్రాసెసర్గా అయితే మనం దీన్ని పరిగణించవచ్చు. అయితే ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ అనేది మనం జనరల్గా మాట్లాడుకుంటే కనుక ఏఎండి ఏదైతే మనకి ఏఎండి రైజెన్ 9 ప్రాసెసర్ ఉంది కదా, దీంట్లో మనకి హై ఎండ్ ప్రాసెసర్ 9950 హెక్స్ అనే ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది రఫ్లీ ఒక 50,000-55,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకి ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. అదే మనకి థ్రెడ్రిప్పర్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ థ్రెడ్రిప్పర్ ప్రాసెసర్లో మనకి కోర్ కౌంట్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే మనకి లీస్ట్ కోర్ కౌంట్ అనేది 24 కోర్స్ అయితే ఉంటాయి. హైయెస్ట్ మనకి 96 కోర్ కౌంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లీస్ట్ కోర్ కౌంట్ ఉన్నటువంటి ఒక థ్రెడ్రిప్పర్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సుమారు ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ అనేది 1,50,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే చూడడం అయితే జరుగుతుంది, ఒక ప్రాసెసర్ ప్రైస్ మాత్రమే. అదే ఒకవేళ మీరు హెవీ వర్క్లోడ్ కోసం 96 కోర్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ మీరు కన్సిడర్ చేశారనుకోండి, దీని ప్రైస్ అనేది అక్షరాల 12 లక్షల రూపాయలు అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే కనుక ఈ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో కదా, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజ్నీకి సంబంధించిన పిక్సర్ యానిమేషన్ స్టూడియో ఉంది కదా, అలాంటి స్టూడియోలోని మీకు యానిమేషన్ సినిమాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కదా మనకు మార్కెట్లో జనరల్గా. సో అలాంటి యానిమేషన్స్ వర్క్ చేయాలి అంటే కనుక వాళ్ళు చూడండి, వాళ్ళ యానిమేషన్స్ అనేవి ఒక రియలిజంని తీసుకొస్తాయి. అవి పేరుకే కార్టూన్స్ కానీ దాంట్లో ఒక డెప్త్ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న చిన్న యానిమేషన్, చిన్న చిన్న మూమెంటు ఎంత ఫాస్ట్గా రెండర్ అవుతుంది అని అంటే వీళ్ళు యూజ్ చేసే కాన్ఫిగరేషన్ ఏదైతే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఈ ఏఎండికి సంబంధించిన రైజెన్ థ్రెడ్రిప్పర్ ప్రాసెసర్ అనేవి యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. మనకి 4K క్వాలిటీ లేదా 8K క్వాలిటీ రెజల్యూషన్లోని ఆ యానిమేషన్ సిరీస్లు ఏవైతే మనం చూస్తుంటాం కదా సినిమాల్లోని, సో అవన్నీ అంత సాఫ్ట్గా రావడానికి ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్ మనకి పిక్సెల్ టు పిక్సెల్లోని ఆ డిఫరెన్స్ అనేది మనకి ఈ ప్రాసెసర్ని యూజ్ చేయడం వల్లే మనకి కలుగుతుంది. అందుకని చెప్పే వీటికి టైం ఎక్కువ పడుతుంది, వీటి యొక్క బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా బడ్జెట్ అనేది మనం ఏదైతే బిల్ ఉంటుంది కదా, సో బిల్ని బట్టే మనకి బడ్జెట్ అయితే ఫిక్స్ అయితే అవుతుంది. సో ఒక ప్రాసెసర్ ఖరీదే మనకి సుమారు 12 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాసెసర్ని కనుక మనం ఒకవేళ ఒక పీసీని బిల్డ్ చేయాలంటే ఈ ప్రాసెసర్ని యూజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది మన రెగ్యులర్ ప్రాసెసర్ లాగా అయితే ఉండదు, దీని యొక్క సైజ్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ దీనికోసం సపరేట్ మదర్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సపరేట్గా మదర్ బోర్డ్స్ని మ్యానుఫ్యాక్చరర్స్ అయితే డిజైన్ అయితే చేస్తారు. సో అలాంటి మదర్ బోర్డ్లో మాత్రమే ఇది ఫిట్ అయితే అవుతుంది. అండ్ మనం హెవీ వర్క్స్ చేయడం కోసమే కదా ఈ ప్రాసెసర్ని తీసుకున్నాం. అప్పుడు మనకి 16 GB 32 GB లేదా మా అయితే 64 GB ర్యామ్ సరిపోయి ఇక్కడ బేసిక్ లెవెల్లో మనకి ఒక ర్యామ్ కావాలంటే 128 GB కానీ 256 GB కానీ 512 GB ర్యామ్స్ ఉంటే బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే నేను నెంబర్స్ పెద్దగా చెప్తున్నట్టు మీకు అనిపిస్తే, బట్ మనం యాక్చువల్ వర్క్స్ చేసినప్పుడు ఆ నెంబర్స్ చాలా చిన్నగానే ఉంటాయి. ర్యామ్ అయిపోయింది, స్టోరేజ్ పరంగా మనకి డేటాబేస్ ఖచ్చితంగా ఉండాలి కదా. మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించిన ఫైల్స్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ వీటన్నిటిని స్టోర్ చేయడానికి డేటా ఉండాలి. సో దీనికోసం మనం SSDని అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. SSDs యూజ్ చేసాం, మదర్ బోర్డ్ అయిపోయింది, ప్రాసెసర్ థ్రెడ్రిప్పర్ అయిపోయింది, ర్యామ్స్ అయిపోయినాయి, స్టోరేజ్ అయిపోయింది. నా కమింగ్ టు ది గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎందుకంటే మనం హెవీ వర్క్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్తో పాటుగా గ్రాఫిక్ కార్డ్ ఉంటే మరింత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి స్మూత్గా చూడడానికి అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లోన లేటెస్ట్గా వచ్చినటువంటి NVIDIA RTX 5000 సిరీస్ RTX 1590 గ్రాఫిక్ కార్డులు అనేవి వీటిలో ఒక 2 గ్రాఫిక్ కార్డ్స్ యాడ్ చేసామని అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ కూడా పవర్ కావాలి కదా. ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే 450 వాట్ 550 వాట్ పవర్ సప్లై సరిపోదు, కనీసం ఒక 2000 వాట్ పవర్ అయినా కావాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డ్స్, రిమైనింగ్ కాన్ఫిగరేషను అండ్ మదర్ బోర్డు కూడా మన రెగ్యులర్ మదర్ బోర్డు లాగా అయితే ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా రఫ్గా మనం ఒక 2000 వాట్ పవర్ వాట్ని అయితే మనం యూజ్ చేసుకుందాం. దీంతో పాటుగా కేసు, ఎందుకంటే ఇది మన ఆర్డినరీ పీసీ కాదు కదా, మన ఏదైతే అమెజాన్లో చూసి కేసులు ఉంటాయి కదా అలాంటివి కాదు, వీటి కోసం సపరేట్గా కేసులు అయితే ఉంటాయి. సో అలాంటి కేసుల్లో వీటిని పెట్టాలి. దాంతోపాటుగా ఈ ఏదైతే మనకి ప్రాసెసర్ ఉంటుందో ఇది ఓవర్ హీట్ అవ్వకుండా చుట్టూరు ఫ్యాన్స్ అయితే యాడ్ చేయాలి. దీనివల్ల నాయిస్ అనేది విపరీతంగా క్రియేట్ అవుతుంది. సో దానికోసం కావాలంటే మనం కూలెంట్ లైక్ లిక్విడ్ కూలర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. సో బేసిక్ లెవెల్లో దీనికోసం ఏం చేస్తారంటే ఇలాంటి పీసీస్ని బిల్డ్ చేసిన తర్వాత ఒక గదిలో పెట్టి ఆ గదిలో ఏసీని పెడతారు.
సో ఏసీని పెట్టడం వల్ల ఓవరాల్గా ప్రాసెసర్ యొక్క కండిషన్ ఏదైతే టెంపరేచర్ ఉంటుంది కదా అదైతే కూల్గా అయితే ఉంటుంది. సో ఇలాంటి ఒక పీసీని ఒకవేళ మీరు బిల్డ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీసీని మీరు దేనికోసం యూజ్ చేస్తారు?